ఈరోజు మూకుమ్మడిగా నా మీద దాడులు చేస్తున్నారు. సిగ్గు ఎగ్గు లేకుండా, ఉచ్చం నీచం లేకుండా వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఎన్ని రకాలుగా రోజుకొక స్టోరీ చెప్తారు, రోజుకొకరిని ముందుకు తీసుకొస్తాడు, రోజుకో జోకర్ ముందుకొస్తాడు, ఒక కొత్త మాట చెప్తాడు. నా భర్త అంట సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడట. నా భర్త వెళ్ళింది సోనియా గాంధీ గారి దగ్గరికి భారతిరెడ్డి గారితో పార్టీ, మా వదినమ్మతో కలిసిపోయాడు. పోని నా భర్త షర్మిలమ్మను ముఖ్యమంత్రి చేయండి అని అడిగాడు అని అంటున్నారే, అది భారతిరెడ్డి గారి ముందు అడిగాడా వెనకాల అడిగాడు? పోనీ దీనికి భారతిరెడ్డి గారు ఏమైనా సాక్ష్యం చెప్తారా? ఏమైనా అర్థం ఉండి మాట్లాడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో అతనికి వ్యతిరేకంగా బ్రదర్ అనిల్ కుట్రలు చేశారనే ఆరోపణలపై షర్మిల మండిపడ్డారు. భారతితో కలిసే తన భర్త అనిల్ సోనియాతో భేటీ అయ్యారని స్పష్టం చేశారు. కడప జిల్లా కాంగ్రెస్ సమావేశంలో వైసీపీపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేసుకుంటారో చేసుకోవాలని సవాలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన మార్క్ రాజకీయం, సంక్షేమ పాలన అందించారని, రాజశేఖర్ రెడ్డి మార్కు ఇప్పుడు జగనన్న పాలనలో ఎక్కడ ఉందని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి తేవడానికి 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. కానీ వైసీపీ కోసం గొప్ప త్యాగం చేస్తే తనపైన మూకుమ్మడిగా దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షి సంస్థలో తనకు సగం వాటా ఉందని, ఎన్ని నిందలు వేసినా నేను వైఎస్ షర్మిలారెడ్డినేనన్నారు. ఎన్ని నిందలు వేసినా వెనక్కి తగ్గేది లేదన్నారు. వైఎస్సార్ బ్రతికి ఉంటే కడప జిల్లాకు కడప స్టీల్ వచ్చేదన్నారు. వైఎస్సార్ శంకుస్థాపన చేశారని, కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చి ఉంటే 20,000 ఉద్యోగాలు వచ్చేవని, 1,00,000 మందికి పరోక్షంగా ఉపాధి దొరికేదన్నారు. రోజుకొక జోకర్గాడు బయటికి వచ్చి తనపైన వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారని, తన మీద బురద జల్లుతున్నారని ప్రణబ్ ముఖర్జీ చెప్పాడని, జగన్ జైల్లో ఉన్నప్పుడు తన భర్త అనిల్ సోనియాను కలిశారని చెప్పారని, జగన్ను బయటకు రానివద్దని లాబీయింగ్ చేశామని చెబుతున్నారని, ఇప్పుడు చెప్పడానికి ప్రణబ్ ముఖర్జీ లేరని చెప్పారు. పదవి ఆకాంక్ష ఉంటే నాన్నను అడిగి తీసుకోలేనా అని ప్రశ్నించారు. వైసీపీలో పదవి ఎందుకు తీసుకోలేదన్నారు. పదవి ఆకాంక్ష ఉంటే మీకోసం నేను ఎందుకు మాట్లాడతానన్నారు. అనిల్ భారతిరెడ్డితో కలిసి సోనియా వద్దకు వెళ్లారని, భారతికి తెలియకుండా సోనియాను అడిగారా అని షర్మిల నిలదీశారు. భారతిరెడ్డి లేనప్పుడు అడిగారా అని ప్రశ్నించారు. కనీసం ప్రణబ్ ముఖర్జీ కూడా ఎక్కడా చెప్పినట్లు రికార్డు కూడా లేదన్నారు.